నమస్తే. బీటెక్ విద్యార్థి అంకం రాహుల్ హత్య మే 27న జరిగింది. మే 30న గుర్తించారు సింగరాయకొండలో. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. ఇప్పటి వరకు సింగరాయకొండలో సమాధి చేయబడ్డటువంటి అంకం రాహుల్ మృతదేహాన్ని ఇంతవరకు తల్లిదండ్రులకు అప్పగించలేదు. అయితే ఆరోపణలు ఏంది, హత్య చేసిండ్రు అనేది ఆరోపణ. తల్లిదండ్రులే ఫిర్యాదు చేసిండ్రు కాచిగూడ పోలీస్ స్టేషన్లో, మాకు పలానా అబ్బాయిపై అనుమానం ఉందని. అయితే ఇప్పటి వరకు అంతకులను అరెస్ట్ చేసింది లేదు. అయితే ఈ హత్యకు కారణం ఏంది అంటే ఒక అమ్మాయితోటి చాటింగ్, ఆ అమ్మాయిని పిలిపించి అడిగింది కూడా ఏమీ లేదు. ఈ కేసులో అంకం రాహుల్ హత్య కేసులో ఇంతవరకు ఎవరికి కనీసం పోలీసులు అరెస్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇష్యూ గురించి అంకం రాహుల్ ఈ హత్య గురించి మొదటి నుంచి కొట్లాడుతూ ఉంది బీసీ రాజ్యాధికార సమితి CEO పోశాల సరస్వతి గారు. ఒకసారి మాట్లాడదాం. మొదటి నుంచి దాదాపు జూన్ 8, 9 నుంచి ఆ అంశాన్ని గురించి కొట్లాడుతూ ఉంది, న్యాయం జరగాలని. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు నిన్న కోర్టులో కూడా స్ట్రైక్ చేసినట్టున్నారు. అసలు కోర్టులోకి ఎందుకు పోవాల్సి వచ్చింది మీరు? న్యాయం కోసం వెళ్ళిన. అక్కడనే ఎందుకు పోయినారు అంటే వాళ్ళ మండలం ఎందుకంటే అంకం రాహుల్ యొక్క స్వగ్రామము కోరుట్ల దగ్గర ఐలాపూర్లో వాళ్ళ యొక్క అక్కడ అబ్బాయి కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ప్రతిస్పందించాలి, న్యాయం చేయాలి. అంకం రాహుల్ ఓటేస్తేనే మన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కానీ అనిరుద్ధ్ కానీ గెలిచారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రశ్నిస్తలేరు, ప్రయత్నిస్తలేరు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అంతే. ఓకే. నిన్న బాగా చేశారు, చాలా చూసినాం. నేను కూడా ఒక వీడియో వేసిన. ఈ వీడియో చూపించి అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఏంది, వ్యవస్థలో ఏం లోపాలు ఉన్నాయి, హోంమంత్రి ఈయననే ఉన్నాడని రకరకాల నేను కూడా మాట్లాడాను. అసలు ఈ అంశానికి సంబంధించి అమ్మాయితో చాటింగ్, MVSR కాలేజీ అమ్మాయి, బీటెక్ అమ్మాయి, అసలు ఈ అమ్మాయిని కానీ హంతకులను కానీ లేకపోతే పోలీసులకు కానీ ఈ వ్యవస్థనంతా ప్రభుత్వం ఏమైనా మెయింటెనెన్స్ చేస్తుందా, ఏమైనా మద్దతు ఇస్తుందా, కాపాడుతుందా అంటున్నా? అంకం రాహుల్ని హత్య చేసినటువంటి అమ్మాయి చిన్న చాటింగ్ ఏముంది, నీకు ఇష్టం లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఫోన్, లేదంటే నీ పేరెంట్స్కి చెప్పినా అయిపోతుంది. కానీ నీకు ఎటువంటి సంబంధం లేని నీ లైఫ్లో భాగస్వామ్యం కానీ నీ భర్త కాదు, లేకపోతే నీ తండ్రి కాదు, ఎవరో అన్నోన్ పర్సన్కి చెప్పి అతని యొక్క యాటిట్యూడ్ ఏందో కూడా నీకు తెలియదు, అక్కడ కాలేజీలో పరిచయమైన అబ్బాయికి చెప్పి ఇంకొక అబ్బాయిని చంపింది ఈ అమ్మాయి. మేము అదే అంటాం, ఎందుకంటే మేము తల్లులము, మా పిల్లలు ఎవరైనా ఒక చెంపదెబ్బ కొడితేనే మేము ఓర్చుకోము. కడుపులో పుట్టి 21 సంవత్సరము పెంచిన నా పిల్లల్ని పొట్టన పెట్టుకుంటే మేము ఎందుకు ఊరుకుంటాం, అట్లనే తిరగబడతాం. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అంకం రాహులే కల్పించుకొని మెసేజ్ చేసిండా ఏంది, మీకేం తెలిసింది అంటున్నా? చాటింగ్ మొత్తం నేను చూసినా కదా. నేనేమంటున్నా అంటే, నా ప్రశ్న ఏంటంటే, ఈ అమ్మాయి ఈ అంకం రాహుల్ని ఏమైనా ఇష్టపడ్డదా, లేకపోతే అంకం రాహులే కావాలనే అమ్మాయితోటి ఏమైనా చాటింగ్ చేయడానికి ప్రయత్నించిండా అనేది నా ప్రశ్న. ఈ అమ్మాయికి ఇష్టం లేదా? ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయికి అమ్మాయి తెలుసు, నువ్వు నాకు తెలుసు అన్నట్టుగా ఫస్ట్ మెసేజ్ స్టార్ట్ చేసిండు. ఎవరు? రాహుల్ ఇంటర్న్షిప్ గ్రూప్ లో నుంచి అమ్మాయి నెంబర్ తీసుకొని ఈ అబ్బాయి నువ్వు నాకు తెలుసు అన్న విషయం స్టార్ట్ చేసిండు. ఒకవేళ అమ్మాయి ఈ అబ్బాయి విషయంలో ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే నువ్వు ఎవరో నాకు తెలియదు, నాకు ఇంకొకసారి చేయకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయేది. ఈ 30 రోజులు ఈ ప్రాణం అనేది పోయేది కాదు కదా. ఈ ఏమంటారు, ఇంత తల్లి ఒక తల్లి హృదయం అనేది అల్లకల్లోలం అయి ఉండేది కాదు కదా. 100% అమ్మాయి తప్పే. ఇప్పుడు ఇంత తప్పు చేసి అమ్మాయి తప్పు చేసి అమ్మాయి సైలెంట్గా ఉంది. ఘోరాతి ఘోరంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపినటువంటి హంతకులు, దుర్మార్గులు, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, అంటే ప్రభుత్వాలని, చట్టాలని, పోలీసులని, సమాజాన్ని అందరినీ కూడా ఏం చేయలేరని మనకు ఒక సవాలు విసుగుతురు చేసినటువంటి హంతకులు మాత్రం హాయిగా ఇంకా తింటూ ఇళ్ళలోనే కూర్చున్నారు. ఇప్పుడు సరస్వతి గారు ఇప్పుడు ఈ చాటింగ్ చేసిండు కదా ఈ అంకం రాహుల్ అమ్మాయితోటి, ఆ అమ్మాయి తీసుకుపోయి వాళ్ళ లవరు సిద్ధార్థ అనే పిల్లగానికి చూపించిందా? 100%. లేకపోతే ఈ అమ్మాయి ఫోన్ లో చాటింగ్ అబ్బాయికి ఎట్లా తెలుస్తుంది? అయితే కాల్ రికార్డింగ్ కూడా ఒకటి బయటపడ్డది, మీరు కూడా వినుంటారు. ఈ సిద్ధార్థని ఏదో అన్నట్లు తెలుస్తుంది, నన్ను అదన్నావు ఇదన్నావు, నన్ను ఎట్లా అన్నావురా అని ఆ కాల్ రికార్డింగ్ లో రికార్డ్ అయింది. సిద్ధార్థని ఏమన్నాడు అసలు అంకం రాహుల్, అదేమన్నా తెలిసిందా మీకు? సిద్ధార్థని అంకం రాహుల్ అసలు ఏమీ అనలేదు. అబ్బాయి ఏమన్నాడు, నేను మామూలుగా క్యాజువల్ గా క్లాస్మేట్ అని నేను అమ్మాయితోటి మాట్లాడినా, అంతకు మించి నా తప్పేం లేదు. ఒకవేళ నా తప్పేదని ఉంటే సారీ చెప్పండి, ఇప్పుడు సారీ చెప్తున్నాను కదా మీకు, దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇంకా నేను మీ దగ్గరికి ఎందుకు రావాలి, కాలేజ్కి ఎందుకు రావాలి, మీరు పిలిచిన ప్లేస్కి ఇంతమందికి నేను ఎందుకు సమాధానం ఇవ్వాలి, నేను చేసిన తప్పేంది అనేది ఈ అబ్బాయి 1కి 10 సార్లు కరెక్ట్గా వాళ్ళకి సమాధానం ఇచ్చిండు. ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ మూర్ఖత్వంతో, దురహంకారంతో ఆ అబ్బాయిని వేధించి తీసుకెళ్ళారు. క్లియర్ గా తెలుస్తుంది కదా కాన్ఫరెన్స్ కాల్ లోపల. అంటే ఇప్పుడు ఈ సింగరాయకొండ కూడా తీసుకుపోయారు కదా,
వీళ్ళే హత్య చేసింటారని మీ అనుమానమా, లేకపోతే అదే మీకున్న సమాచారం, లేకపోతే సుపారీ ఏమైనా హత్య చేయించంటారా? 100% వీళ్ళే హత్య చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను డెసిషన్ ఫైనల్ చేయట్లేదు. కాకపోతే నేను ఈ విషయం ఎందుకు అంటున్నానంటే ఏదైతే కాన్ఫరెన్స్ కాలో వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారు, నిన్నేం చేయగానే రండి, నిన్నేం చేయగానే రండి, నువ్వు రా ఎంతసేపు ఉన్నా ఎడిట్ చేసిన అంటే ఆడియో రికార్డ్ లో కూడా ఒకటి వినిపిస్తా ఉంది, ఫోన్లోనే సారీ చెప్తా అంటే ఒప్పుకుంటలేరు. లేదు నువ్వు ప్రత్యక్షంగా రా. ఎందుకు ప్రత్యక్షంగా రావాలి? నీకు కావాల్సింది సారీ అయితే అక్కడనే స్టాప్ చేస్తావు. ఎందుకు నీ దగ్గరకు ప్రత్యక్షంగా రావాలి? ఏం చెయ్యను, ఇంకొక అయితే లేపేస్తాము అన్న విషయం కూడా క్లియర్ గా చెప్తారు. అంటే ఏం చెయ్యము లేపేస్తామో అంత క్లారిటీగా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా మేము లేపేస్తామని అర్థమే కదా అక్కడ. అంటే ఇంకేం చెప్పారు? వాడు క్లియర్ గా చెప్తున్నాడు, హంతకుడు ఏమని చెప్తున్నాడు, నేను నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసు, బిడీలు ఉడుతుంది, మీ నాన్న ఏం చేస్తారు, టైలరింగ్ చేస్తారు, అంటే నీకేం లేదు, నువ్వు ఒక పేదోనివి, పేద బీసీ దానివి, నీకు అంత సీన్ లేదు, నీకు ఎటువంటి పలుకుబడి లేదు, నిన్ను చేసినా ఏం కాదు. ఇంత దుర్మార్గంగా క్లియర్ గా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కాల్స్ ఉన్నట్టు ఇన్ని పోలీసులు ఊకోలేదా? నిజంగా ఆడియోలో వింటే వీళ్ళు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసారు. నీ ఊరు ఇది కదా, ఏం లేదు, మీది పెద్ద పెద్ద ఉన్నత కుటుంబం ఏం కాదని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రెండు ఉన్నాయి. హంతకుడు ఎంతైతే తెలివిగా చట్టాలు, సమాజము, ప్రభుత్వాలు ఏం చెయ్యలేదని వాడు ఎంత దౌర్జన్యంగా చేసి వాడు చేసే హాయిగా ఇప్పుడు ఇంట్లో పడుకున్నాడు ఇప్పటికి కూడా. అదే విధంగా పాపం పేరెంట్స్ వాళ్ళ ఉన్న తెలివితోటి వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీళ్ళే ఎంక్వైరీ చేసుకుంటున్నారు, వీళ్ళే మీడియాకి ఇస్తున్నారు. మన సోషల్ మీడియానేమో బయట చెప్తుంది, పేరెంట్స్ ఏమో ఇన్ఫర్మేషన్ ఇలా అవుతున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేసింది ఏం లేదు, ప్రభుత్వాలు ఏం చేసింది లేదు, ఎమ్మెల్యేలు చేసింది లేదు, ఎవరు లేదు. మొత్తము జరుగుతున్నది చేస్తున్నదేమో వీళ్ళే, కనిపెడుతున్నది మనమే. ఇప్పుడు ఇంటర్న్షిప్ క్లాసులు వినడానికి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వచ్చారు కదా. మే 31 వరకు కాలేజ్ హాలిడేసేనంట కదా. అసలు క్లాసులు ఎట్లా పెట్టారు? ఇదో ప్రశ్న. మరి అసలు ప్రశ్నే అది, ఇదొక ప్రశ్న కాదు. హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి? 31 వరకు హాలిడేస్ అన్నప్పుడు హాలిడేస్ ఉండాలి. హాలిడేస్ ఎందుకు అతిక్రమించారు అంటే దాని మీద ఎటువంటి అవగాహన లేని వ్యక్తి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ టీచర్ ఒక సబ్జెక్ట్ చెప్తుంది అంటేనే మనం ఒప్పుకోము. అట్లాంటిది ముఖ్యమంత్రి పదవి చేస్తున్న మీరు దాని మీద టైం ఇస్తానికే మీకు సరిపోదు. అట్లాంటి మీరు హోంశాఖను దగ్గర పెట్టుకుంటారు. అంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఆ నిర్వహణ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మీ చేతి కిందనే ఉంటుంది. మళ్ళీ మెయిన్ అసలు సొసైటీ అంటేనే ఎడ్యుకేషన్ మన బిగ్గెస్ట్ పెద్ద విభాగం, అది కూడా మీ దగ్గరనే పెట్టుకుంటారు ప్రధాన వనరని. ఇవి రెండు మీ దగ్గర పెట్టుకుని ఏమైనా సూపర్విజన్ చేసిరా మీరేమన్నా? అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పటికి కూడా అసలు కాలేజీలు ఎప్పుడు నడుస్తున్నాయి, ఎప్పుడు నడుస్తలేవు, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజు ఎంత డిక్లేర్ చేయాలి, ఎంత వసూలు చేస్తున్నారు, అంటే మీరు దీని మీద కంప్లీట్గా జీరో పరిజ్ఞానం ఉంది కాబట్టి అంత ఈజీగా కాలేజ్ రన్ చేసిరు. మే 31 వరకు సెలవులున్నా చేసిరు. అసలు ఎందుకు చేసిరని ఒక మెమోయాలి ఇప్పటికీ. అదొకటి. ఇప్పుడు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా అంగారావుది, ఈ పిల్లగాడు కాలేజీకి పోతలేడు అనే క్రమంలో వాళ్ళ పేరెంట్స్కు వాళ్ళకో చెప్పలేదా? మే 23 వరకే రాహుల్ కాలేజ్కి వెళ్ళిండు. 23 నుంచి కాలేజ్కి వెళ్ళలేదు. 23, 24, 25 అబ్బాయి భయానికి వీళ్ళ యొక్క టార్చర్ కు కాన్ఫరెన్స్ కాలనే వానికి హెడేక్ వచ్చి ఫ్రెండ్స్ సంప్రదించిండు. సంప్రదించినప్పుడు ఫ్రెండ్స్ ఏం చేశారు, అక్కడ ఎందుకు భయపడుతున్నావు, కాలేజ్కి వెళ్ళకపోతే మా హాస్టల్కి రారా, ఒక రోజు ఉండు, లేదంటే ఇంటికి పోన్న సలహా పిల్లలు ఇచ్చారు. ఏదైతే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారో ఇచ్చినప్పుడు ఏం చేసిండు, ఈ అబ్బాయి 26th రోజు మళ్ళీ ఒకసారి కాలేజ్కి వెళ్ళి చూసిండు. చూసినప్పుడు అక్కడ కూడా వీళ్ళు అదే విధంగా కాలేజ్ లో టార్చర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసరికి భయమై ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో పడుకున్నాడు. ఫ్రెండ్స్ రూమ్ లో పడుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిండు అబ్బాయి, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంటికి వద్దామని 27th రోజు మార్నింగ్ కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చిండు. వచ్చిన తర్వాత కాల్ చేసి వీళ్ళకి ఎగ్జాక్ట్ 8:15 కాల్ చేసి ఆ అబ్బాయిని మిస్లీడ్ చేస్తూ మళ్ళీ బ్యాక్ రప్పించుకున్నారు. బ్యాక్ రప్పించుకొని చెప్పల్ బజార్కి వచ్చిండు. చెప్పల్ బజార్కి వచ్చిన తర్వాత 12:30 వరకు అదే ఏరియా లోపల వీళ్ళు ప్రత్యక్షంగా ఎటువంటి ఎవిడెన్స్ దొరకొద్దని ప్రత్యక్షంగా ఈ అబ్బాయిని టార్చర్ పెట్టి అక్కడ నుంచి పూర్తి స్థాయిలో నిన్నేమనం రా అని ఇంకా అతన్ని తీసుకెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా అప్పటి నుంచే వాళ్ళు ప్లాన్ ని యాక్షన్ అనేది స్టార్ట్ చేసి. ఇప్పుడు ఈ మాతృశ్రీ కాలేజ్ వాళ్ళు ఏమైనా కేసు పెట్టడం పోలీస్ స్టేషన్ అట్లా ఏమైనా చేయలేదా? ఎందుకంటే వాళ్ళకి బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ ఫీజులు కట్టకపోతే ఫోన్లు చేస్తారు దాదాపు పేరెంట్స్. మరి మా స్టూడెంట్ తప్పిపోయిండు ఏంది పరిస్థితి అని ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయనట్టే ఉన్నారు కదా. ఇక విషయం చెప్పాలి, ఇక్కడ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా పోలీసుల్ని సంప్రదించలేదని స్వయాన సిఐ గారే చంద్రమోహన్ గారే మాకు సైదాబాద్ చెప్పిండు. చెప్పి మేము ఏదైతే కాలేజ్ లో మిగతా పిల్లలందరినీ కనుక్కోవడానికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడు 5,000 మంది స్టూడెంట్స్ స్వచ్ఛందంగా వచ్చారు.
ఒక సిఐ వచ్చిండు, 2-3 ఎస్ఐలు వచ్చారు, ఒక 20-30 మంది కానిస్టేబుల్స్ వచ్చి ఆ పిల్లలకు అవగాహన సదస్సు మేము కల్పించినాము. వాళ్ళు మద్దతు ఇచ్చి మాకు వచ్చారు. ఇప్పటి వరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలే అని అడిగితే ఏముంది క్యాజువల్ గా కామన్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా మీరు ఎందుకు రాలే, మీ కాలేజీలో ఇంత మీటింగ్ అవుతుందంటే ప్రిన్సిపాల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళినా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మండే రోజు రండి చూసుకుంటా. మండే విలువలేదు, ఇప్పటికి ఇంకా పిలుపు అనేదే రాలేదు. వాళ్ళకి అడుగున నిర్లక్ష్యమే. ఈ రోజు ఏ వారం? ఫ్రైడే. మండేనే పిలుస్తామన్నారు, ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ రాలేదు. ఏమంటున్నాడు మరి ఆయన? ఇప్పటికీ ప్రిన్సిపల్ అనే వ్యక్తి మనకు అసలు ఫోన్ లో ఆన్సర్ ఇవ్వడు. మనం కాలేజ్కి వెళ్తే కలవరు. పోలీసుల ద్వారా పిలిపిస్తే నెక్స్ట్ డేట్ చెప్తాను, మా కరెస్పాండెంట్ అండి చెప్తాను, కనుక్కొని చెప్తాను అంటాడు. ఆయన కనుక్కోడు, చెప్పడు. ఇంత నిర్లక్ష్యం తెలుసా? అలాంటి కాలేజీలో ఎట్లా అడ్మిషన్స్ ఇస్తారో పేరెంట్స్ కే తెలవాలి. ఇప్పుడు నిజంగా ఈ ఏమైనా కుమ్మక్కైనరా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీ యాజమాన్యంతో ఏమైనా అయింటారా? మరి ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటారు ఈ మాతృశ్రీ ఇంజనీరింగ్ అసలు కాలేజ్ అనేదే సెంటర్ పాయింట్. కాలేజ్ అనేది అమ్మాయి రావడానికి సెంటర్ పాయింట్, హంతకులు ఏర్పడడానికి సెంటర్ పాయింట్, అంకం రాహుల్ చనిపోవడానికి సెంటర్ పాయింట్, అన్నింటికి అంటే హాలిడేస్ లో కాలేజ్ రన్ అవ్వడానికి అన్నింటికి కూడా కాలేజే కేంద్రం. అట్లాంటి సెంటర్ పాయింట్ అయినటువంటి కాలేజ్ కుమ్మక్కు గాంధీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? క్లియర్ గా తెలుస్తుంది కదా. ఒక కంప్లైంట్ ఇస్తలేరు, మేము పిలిచినా వాళ్ళు వస్తలేరు, వచ్చినా సహకరిస్తలేరు, పిలుస్తలేరు. మీరు కాలేజ్ దగ్గర పోయినా కూడా పెద్ద స్పందన రాలేదు కదా? రాలేదు. పిల్లల నుంచి ఉంది కానీ కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి లేదు. అంటే వీళ్ళకి కూడా తెలిసే ఉంటది కదా ఇది ఇట్లా ఏమైనా హత్య జరిగిందని తెలిసే ఉంటదా ఈ యాజమాన్యాన్ని మాతృశ్రీకి? అసలు కాలేజ్ లో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ టీవీలా. ఆ ప్రతి ఒక్క రూమ్ గానీ కారిడార్ గానీ క్లియర్ గా కనిపిస్తుంది. 4 గంటలు 26 రోజు ఆ అబ్బాయిని వేధించింది అదే ఆవరణలో కదా. ఎందుకు తెలియదు వాళ్ళకు? ఎంవిఎస్ఆర్ కాలేజ్ లో కదా క్లాసులు విననీకే పోయింది. విననీకే వెళ్ళిన దగ్గర కూడా సేమ్ సీసీ కెమెరాలు ఉన్నాయి. మేము 2 సార్లు వెళ్ళినాము కాలేజ్ పైకి. అంటే ఇప్పుడు వీళ్ళు మాతృశ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చి కూడా వార్నింగ్ ఇచ్చిండ్రా? లేదు, నాదర్గోల్ కాలేజ్ దగ్గరనే వీళ్ళు వార్నింగ్ ఇచ్చినారు. అక్కడనే ఇదంతా ఉదంతం జరిగింది. కానీ వీళ్ళ యొక్క అసలు యాక్చువల్ చదువుకునేదేమో సైదాబాద్ కాలేజ్ లో. రెండింటి యొక్క కరెస్పాండెంట్ మేనేజ్మెంట్ ఒకటే. కాకపోతే కాలేజ్ అక్కడ రన్ అవుతుంది, ఇంటర్న్షిప్ కి అక్కడికి వెళ్ళండి ఈ అబ్బాయి. చెప్పినప్పటికి కూడా ఎటువంటిది లేదు అక్కడ. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే క్లాసులు వినడానికి ఎంవిఎస్ఆర్ కాలేజ్ పోయాడు. అయితే ఈ మాతృశ్రీ కాలేజ్ వాళ్ళకు మరి అక్కడ క్లాసులు లేవు కదా, వాళ్ళు ఎట్లా గుర్తించేది ఉండే? వస్తలేడు అనేది ఎట్లా తెలియాలి? ఇక్కడ ఉన్నాడు కదా క్లాసులకు. ఇప్పుడు ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు కదా, ఎవ్రీడే అటెండెన్స్. అంటే ఈ కాలేజ్ కి వచ్చే ఇడికి రావాలనా? లేదు, నాదర్గోల్ కాలేజ్ దగ్గర నుంచి కూడా ఎవ్రీడే రిపోర్ట్ వీళ్ళు తెప్పించుకుంటారు. ఎంతమంది అబ్సెంట్, ఎంతమంది ప్రెజెంట్ వీళ్ళు కదా. ఇప్పుడు నా కాలేజ్ నుంచి వెళ్ళి బిఎడ్ కాలేజ్ నుంచి వేరే దగ్గర నేను ఇంటర్న్షిప్ పంపించిన, ఈరోజు 30 మెంబర్స్ నేను అలర్ట్ చేసిన, ఎంతమంది వస్తున్నారనేది తీసుకుంటాం కదా. ఈ మాతృశ్రీ కాలేజ్ లెక్చరర్లు కూడా ఇక్కడ వస్తారేమో. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసిరు. మేము వెళ్ళి మేడం ఎవరైతే ఇన్ఛార్జ్ మేడం ఉన్నారో ఆమెను కలిసినప్పుడు ఆమె మంచిగా ప్రతిది కూడా ఫైల్ చేసి పెట్టుకుంది. రాలేదు, రాకుంటే మెసేజ్ పెట్టాల్సింది కానీ పెట్టలేదు, కాల్ చేయాల్సింది కానీ చేయలేదు. అంటే ఆల్రెడీ తెలుసు వాళ్ళకి కాలేజీకి వస్తలేడు అని తెలుసు, కానీ ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. ఇష్యూ అవుతుందని కూడా తెలుసు, హత్య జరిగిందని తెలుసు, హంతకులను పిలిపించారని తెలుసు, అన్ని తెలుసు వాళ్ళకి. కుమ్మకాయరు. ఇది కాలేజ్ అడ్మిషన్స్ టైము. ఇప్పుడు ఏమాత్రం బయటకి ఇష్యూ అయినా కూడా అడ్మిషన్స్ కావు, మాకు వచ్చేటువంటివి ఏవి రావు అని అందరు కుమ్మకాయ సైలెంట్ గా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అంకం రావులు హత్య చేయబడి కూడా నెల దాటిపోతుంది. ఇప్పుడు ఎంపీ ఉన్నాడు తెలంగాణ, ఈ ప్రాంత ఆయన అంకర్వాల్ ప్రాంతానికి సంబంధించిన ఆయన ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఏమన్నా అంటున్నారా? లేకపోతే మా ప్రజలు కాదు ఎవరిలో మంది అనుకుంటున్నారా? ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అనేది వాళ్ళు వస్తే కదా మనకు తెలిసేది. కల్వకుంట్ల సంజయ్ గారు ఎటువంటి రెస్పాన్స్ లేదు, అరవింద్ గారు ఎంపీ గారు లేరు, ఆ పొన్నం ప్రభాకర్ గారు అయితే ఆయన అసలు దొరకడు మనకు. మన లక్ష్మణ్ అన్న ఉన్నాడు, లక్ష్మణ్ అన్న వరకు కూడా విషయం వెళ్ళిందా లేదా అనేది నాకు తెలియదు. ఇంకా అక్కడ మన శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, అందరు ఉన్నారు, మన బీసీలు ఉన్నారు కదా. అంత ఆ ఏరియాకి అంత ఈజీగా ఏం లేరు, అంతమంది మంచి మంచి పట్టించుకుంటే ఇట్లా ఎందుకు ఉంటది? కనీసం పోస్ట్ మార్టం చేసి 1 నెల రోజులైనా రిపోర్ట్ రావాలి కదా. వాళ్ళు ఎక్కడ పట్టించుకున్నట్టు అనిపిస్తుంది మనకు. ఎందుకు అంటున్నా మరి? ఎందుకంటే అసలు అంకం రాహుల్ అంటే ఆయన ఒక మంచి సౌమ్యమైన కులసుడు, ఒక పద్మశాలి బీసీ బిడ్డ, అన్నిటికంటే ముఖ్యంగా కాదు పేదోడు, అయితే ప్రాణం కాదంటనా, ఒక పేదోడు. ఇంకొకటి ఏంటంటే అతనికి ఏం రాజకీయ పలుకుబడి లేదు, అదేదైనా బలంగా ఎవరన్నా వచ్చి అతని గురించి పోరాటం లేదు. ఆ చిన్న బీసీ సంఘములు ఏమంటారు దాసు సురేష్ సార్ లాంటి వ్యక్తులు కొట్లాడుతున్నారు కాబట్టి ఏ పవర్ లో ఉన్న పెద్ద ఏం సపోర్ట్ ఉన్నది. ఇట్లాంటివన్నీ కూడా అతని ఒక డిమెరిట్స్ గా చూస్తున్నారు. అయితే మీ బీసీ సంఘ నాయకులే కొందరు అన్నారు
ఏంది ఇంత కేసును అసలు పట్టించుకుంటలేరు, టేకప్ చేస్తలేరు, ఎందుకో రెడ్డి అయితే బాగుండే, కాకపోతే మా కర్మ ఏంటంటే రెడ్డి కాదు కదా అని చెప్తారు. అది ఏమన్నా అక్కువనే ఉంటుందా రెడ్డి పద్మశాలికి ఈ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటున్నా? ఉంటదని కూడా నేను సమర్థిస్తాను. నేనైతే సమర్థిస్తా. ఎందుకు ఈ విషయాలు సమర్థిస్తా అంటే మన ఎన్కౌంటర్ అనొద్దు, స్పెషలిస్ట్ మన ఆయన ఉన్నారు కదా సజ్జనార్ సార్. సజ్జనార్ సార్ 2008లో ఏం చేసిండు, 2016లో ఏం చేసిండు, 2019లో ఏం చేసిండు మనకు తెలుసు. దిశ కేసులో ఏం చేసిరు, ఆమె డాక్టర్ మేడం ఇది చేస్తే ఇమ్మీడియట్గా ఆమె ఇంకా 4 మెంబర్స్ని కూడా ఎన్కౌంటర్ చేయించారు 2019లో సంఘటన. నయీం ఉన్నాడు, నయీం ఏం చేసిరు, నయీం మంచిగా గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ మాస్టర్గా మారిండు, సమాజంలో పీడితుడిగా ఉండడని చెప్పేసి ఎన్కౌంటర్ చేసింది ఈయన కదా. అంటే ఆయన ఇంకా పలుకుబడిన వాళ్ళు బలవంతమైన వ్యక్తులు ఉన్నప్పుడు యాక్షన్ గట్టిగానే ఉంటది. ఈ పాపం రాహుల్కి ఎవరు అంత బలంగా లేరు కదా. అంటే అధికారం అని ఉండాలి, డబ్బు అని ఉండాలి, పలుకుబడని ఉండాలి అంటున్నారు. మరి వరంగల్ 2008లో జరిగినప్పుడు 2 అమ్మాయిల మీద యాసిడ్ పోసినప్పుడు కూడా మరి అప్పుడు ఎన్కౌంటర్ చేయలేదా సజ్జనార్ గారు? నాకు గౌరవం ఉంది ఇప్పటికి కూడా సజ్జనార్ సార్ అంటే. నేను రీసెంట్ కూడా ఒక ఇష్యూలో కలిసిన, నాకు గౌరవం ఉంది. కానీ సజ్జనార్ సార్ గారు మీరు అందరి విషయంలో ఒకే విధంగా ఉండండి, మీరు న్యాయం చేస్తారన్నది మాకుంది. ఈ విషయంలో కూడా మళ్ళీ ఖమ్మంలో మనం 12 సంవత్సరాల బాలిక పైన హత్య చేసిన వాళ్ళని కూడా ఇంకా పోలీస్ స్టేషన్లో పెట్టి సాదుతున్నారు సార్. ఇట్లాంటివి రిపీట్ అయితే ఏమైతుందంటే సమాజంలో మీరు చేసిన వాటికి పూర్తిగా సమాజం మారుతుందని నేను అన్ను, కానీ భయం అయితే ఉంటుంది కదా సార్. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుంటాం కదా. ఈ రాహుల్ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయానికి రావాలి. మరి ఇప్పుడు పునాదులు ఎక్కడున్నాయి, హంతకులు ఎక్కడున్నారు, జరిగినటువంటి సంఘటన ఇక్కడ స్టార్ట్ అయింది, అక్కడ జస్ట్ ముగింపించారు అంతే. కానీ దీన్ని ఈ మేజర్గా ఉన్న 90% దీన్ని మీరు బయటికి తీసి మీరు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు చర్యలు తీసుకోలేదు కదా ఈ సంఘటన అంకార్ రాహుల్ విషయంలో. దీనివల్ల తెలంగాణలో బీసీలకు లేదా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎవరికైనా కానీ బడుగు బలైన వర్గాలకు సంబంధించి వాళ్ళకు భద్రత విలువ లేదని అనుకుంటున్నారా ఏంది? 100% మీరు అన్నది అసలు లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఉండాలంటే ఇట్లాంటి ప్రశ్నించేటువంటి గొంతులను అన్నిటిని కూడా అణచివేయద్దు. 2 ప్రజల లోపల ఓటర్ ఒక ఆయుధం ఉంది. ఈ ఆయుధం తోటి మీలో ఒకరిని, ఇదే అంకం రాహుల్ వాళ్ళ తండ్రి గనక పార్లమెంట్కి వచ్చిన ప్రశ్నించే గొంతుకలు ఎవరు పార్లమెంట్ లో ఉన్నా, ఇట్లా దాసు సురేష్ సార్ లాంటి వాళ్ళు నిజమైన నాయకులు, నిజమైన ప్రజా సమస్యలు తెలిసి ప్రజల్లో ఒకడు ఉంటే ఇట్లాంటివి అయితే భవిష్యత్తులో రిపీట్ కానివ్వము. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బీసీల తరపున ఉండే మంత్రులను మాట్లాడాలి కదా, మరి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు శాతం ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు, మాట్లాడాలి కదా. ఇప్పుడు లేరని కాదు, బీసీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు సమ్మక్క సారక్కలు ఉన్నారు, మన అక్కలు కూడా అమ్మలు కూడా ఉన్నారు మా లెక్క. ఇప్పుడు మేము అమ్మలం కాబట్టి పోయి రోడ్ల మీద కూర్చొని ఏంది నా బిడ్డని ఇంత ఘోరంగా చంపిట్రా అని చెప్పేసి పులులమైతాం. నా బిడ్డ మీదకి వస్తుంది, ఏ తల్లైనా పులి అవుతుంది. ఈ తల్లులు ఎందుకు వస్తలేరని నేను అడుగుతున్నా. ఇప్పుడు సరస్వతి గారు ఇప్పుడు అంకం రాహుల్ విషయంలో యూట్యూబ్ ఛానల్లే ఎక్కువ వెలికి తీస్తున్నాయి. వాస్తవం, మీరు బాగా కొట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్. ఈ శాటిలైట్ ఛానల్ ఎందుకు వస్తలేవు, కారణం ఏంది? అసలు స్టార్టింగ్ నుంచి అసలు అక్కడ జరిగింది అన్నది ఐడెంటిఫై చేసింది పాపం యూట్యూబ్ ఛానల్సే, కంటిన్యూ చేస్తున్నది యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే అవి ప్రజల లోపల మనం ఒకరు వచ్చిన ఏ అబ్బాయిని చూసినా ఏ అమ్మాయిని చూసినా కూడా వాళ్ళు ప్రజలలో ఒకరు కాబట్టి తీసుకొస్తున్నారు. పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళు డబ్బులలో ఒకరు కదా, డబ్బు లోపల ఒకరు. ప్రధాన మీడియా మొత్తం కూడా 2 వలయాలు ఉంటాయి. ఏ ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రజా ప్రతినిధుల్ని, ఒకటేమో పోలీస్ శాఖ, రెండోదేమో ప్రధాన మీడియా అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది, ఏం తెలియకున్నా సరే ఒక ఛానల్ పెడితేనే ఉంటుంది తక్కువ రాహుల్ది అంత ఆత్మహత్య ఇక అయిపోయింది, ఇక ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడద్దు. వచ్చినాయి ఆత్మహత్య, ఇక మీరు వాటి గురించి మాట్లాడొద్దు. ఇక ప్రజలంతా గుడ్డలు ఏం చూడరు, ప్రజలకు ఇక ఏది చెప్తే అదే, మేము ఇట్లా ఎక్కడికైనా ఆజ్ఞ పంపిస్తాం మీరు ఆడనే కూర్చోవాలన్నట్టు మాట్లాడుతున్నాయి. వాళ్ళకి తెలియదు కదా, ఆ యొక్క ప్రధాన మీడియా ఛానల్ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ అయితే అప్పుడు తెలుస్తుండే అసలు బాధ అంటే ఏందనేది అలా అర్థమవుతుంది. ఇట్లా అయ్యారు ఇంకోసారి ఆత్మహత్య అని ఇంత పెద్ద బండరాయి కట్టుకొని పోయి పడితే తెలుస్తుండే. అదేందో తమాషా, ఇప్పుడు బండరాయి కట్టుకొని ఎట్లా దూకుతాడో అర్థం కాలేదు. అది ఈత వచ్చిన అబ్బాయి 6 అడుగుల అబ్బాయి గింతర బండరాయి కట్టుకొని చేస్తే ఆత్మహత్య అని చేసిన ఛానల్ కు కొంచెమన్నా బుద్ధి ఉందా? అట్లనే చెప్తారా? ఎందుకు మీరు అట్లా అని తప్పుడు సమాచారం ఇస్తారు ప్రజలకు? మీడియా మీద మాకు గౌరవం ఉండే, ఏం గౌరవాన్ని ఎందుకు కోల్పోతున్నారు మీరు? ఇప్పుడు మీరు కోర్టులో నిన్న ధర్నా చేసిండ్రు, మొత్తం స్ట్రైక్ చేసిండ్రు, ఏం స్పందన వచ్చింది? అక్కడ ఉన్న ఎవరు సిఐఓ ఎస్పీఓ వాళ్ళు ఏమైనా ఏం మాట్లాడినరు, ఏం హామీ ఇచ్చిండ్రు అంటున్నా మీకు? అక్కడ మాకు ఒక ప్రజాప్రతినిధి కలవలేదు. ఏ ప్రతిపక్షం వల్ల రాలేదు, ఎవరు రాలేదు, ప్రతినిధి ఎవరు రాలేదు. నిజం చెప్పాలంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేదు. కానీ
నిజమైన చైతన్యవంతమైనటువంటి నిజమైన మనము ప్రభుత్వం అంటేనే మనము వచ్చింది ప్రధానమైన వ్యక్తులు ప్రజలు, అందులో తల్లులు వచ్చారు, ఓకే. అమ్మలు వచ్చి ఏమన్నా రేపాలా వాళ్ళు అడిగిన ప్రశ్న చాలా మంది ఎట్లా రావాలమ్మా మేము హైదరాబాద్కి ఎట్లా పంపించాలి తల్లి మా పిల్లల కనీసమో దెబ్బ కొట్టో కాలుర కొట్టో పంపిస్తానని పంపిద్దాము చదువుకుంటారని పంపిస్తే ప్రాణాలతో పంపిస్తే శవాలు కూడా వస్తలేవు తల్లి అని అడిగారు. ఓకే. అయితే అక్కడ ప్రతిపక్ష నాయకులు పాల్గొనలేదు, ఎవరు రాలేదు, అధికారంలో ఉన్న వాళ్ళు రాలేదు. మంచిగానే ఉంది, ప్రజలే పెద్ద ఎత్తున వచ్చారు, 5,000 పైన వచ్చారు ప్రజలే. మరి ఓట్లప్పుడు స్నానాలు చేస్తుంటే వస్తుంటారు, అదే చిన్నపిల్లలు ఆడికొచ్చి అవి అడుగుతారు ఇవి అడుగుతారు, ఆ కడుపులో తలకాయ పెడతారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎలక్షన్లు కావు కదా, ఇప్పుడు ఎలక్షన్లు కావు. అదే అంకం రాహుల్ ఓటేస్తే గెలిచినటువంటి ఎమ్మెల్యే రాలేదు, అదే అంకం రాహుల్ ఓటేస్తే గెలిచినటువంటి ఎంపీ అరవింద్ గారు రాలేదు. ఆ ఏరియాలో నా ఏరియా నేను కరీంనగర్ బిడ్డ అని గుండెలు గుద్దుకునేటువంటి మా పొన్నం ప్రభాకర్ అన్న రాలేదు, ఎవరు రాలేదు. సిగ్గుపడాల్సిందే 100%. అక్కడున్న స్థానిక మంత్రులు కానీ లేకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ సిగ్గు 100% పడాల్సిందే. సిగ్గుతోటి తల తీర్చుకోండి. ఫైనల్గా పోషాల సరస్వతి గారు, ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి తరపున మహిళలుగా మీరు ఫర్దర్గా ఏం చేయబోతున్నారు ఈ అంకం రాహుల్కు సంబంధించి న్యాయం కావాలనే ఆ అంశంలో? అమ్మ సోనియమ్మ, అమ్మ ప్రియాంక గాంధీ, అమ్మ మీరు అమ్మలు, తెలంగాణ జరుగుతున్నాయి చాలా దుర్మార్గమైనటువంటి చర్యలు, మీరు ఏర్పరిచినటువంటి ప్రభుత్వాలు అహంకారంతో ఉంటున్నాయి తప్పితే ప్రజల రక్షణ లేవు, ప్రజలకు న్యాయం చేయట్లేదు. మీరు మా యొక్క బలిదానాలను చూసి, తెలంగాణలో బలిదానాలను చూసి మీరు మాకు తెలంగాణ కావాలని మేము కొట్లాడినందుకు మా చావులు ఉండొద్దని మీరు మాతృత్వంతో తెలంగాణని ఇచ్చిరు. కానీ తల్లి అదే కంటిన్యూ అవుతున్నది. అదిగా ప్రజాప్రతినిధులు పట్టించుకుంటలేరు తల్లి. సామాజిక న్యాయం అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ మా దగ్గర జిఎస్టీల రూపకంగా డబ్బులు వసూలు చేసుకొని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలు కానీ యాజమాన్యం కానీ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసుకొని కాలేజీలను పెంచి పోషిస్తున్నారు. ఎటువంటి భద్రత కానీ రక్షణ కానీ తెలంగాణలో లేదు. కాబట్టి సామాజిక న్యాయం అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు కొంచెం దయచేసి మాకు రక్షణని ఇవ్వండి, లేకపోతే ఇట్లనే అయిపోయి మాకు ఏమంటారు భౌతిక దాడులు జరిగేటట్టునే తప్పితే న్యాయం అయితే దొరికేటట్టు లేదు. రక్షణ శాఖ మొత్తం కూడా వీళ్ళ కోసమే పనిచేస్తుంది కానీ మా కోసం పనిచేస్తలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 100% సిగ్గుపడాలి. ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన్ని. ఇంతవరకు బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. ఇంకా తల్లిదండ్రుల అమాయకులు, వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా పాడైపోయిందని చెప్తా ఉన్నారు. తినక ఏడ్చి కుమిలిపోయి. ఇంత ఘోరం ఉంటుందా అంటే నాకు అర్థం కాదు. ఈ వ్యవస్థలో ఏంది, ఎవరో చెప్తే రాజకీయ నాయకులు ఎంట్రీ అయితేనే, లేకపోతే ఎవరో పెద్ద తాలకాయలు ఎంట్రీ అయితేనే కేసులు నమోదు చేస్తారు, నిందితులను పట్టుకొచ్చి విచారిస్తారా? ఎందుకు మీ చట్టం పనిచేయదా? రాజకీయ నాయకులు చెప్తేనే చేస్తారా? సిగ్గుపడాలి, నిజంగా సిగ్గుపడాలి 100%. అంకం రాహుల్కు న్యాయం జరగకపోతే నిజంగా చెప్తున్నా కదా, మీ ప్రభుత్వం 100% మూట కట్టుకుంటుంది. బీసీ ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. దీన్ని బీసీ రాజ్యాధికార సమితి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 100% పోరాటాలకు సిద్ధమవుతుంది. జాగ్రత్త ఉండండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.